లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఖమ్మం లోక్సభ ఎన్నికలకు సంబంధించి రేపు ఎన్నికలు జరగనున్నాయి. అధికారులు ఇప్పటికే మొత్తంగా ఎన్నికలకు సంబంధించి మొత్తం సర్వం సిద్ధం చేశారు. ఇక్కడ ఖమ్మం రూరల్లోని కిడ్స్ కాలేజ్ నందు ఇక్కడ బ్యాలెట్ నమూనాను పూర్తిగా కూడా అన్ని ఎన్నికల కేంద్రాలకు పంపించడానికి అన్ని రంగం మొత్తంగా సిద్ధం చేశారు. ఇక్కడ ప్రస్తుతం మనం ఖమ్మం రూరల్ పరిధిలోని కిడ్స్ కాలేజ్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. ఎన్నికల సంబంధించిన సిబ్బంది పూర్తిగా కూడా ఎన్నికలకు సంబంధించి వీవీప్యాడ్లు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి తప్పిదాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి మొత్తం 1896 పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేశారు. పూర్తిగా 16.31 లక్షల మంది ఓటర్లు అందులో పురుషులు 7.87 లక్షలు, అలాగే మహిళలు 8.43 లక్షలు, ట్రాన్స్జెండర్లు 130, దివ్యాంగులు 30,389 మంది, సీనియర్ సిటిజన్లు 10,318 మంది పూర్తిగా ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. పూర్తిగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కలిపి 27 ఎస్ఎఫ్టీ, అలాగే 21 ఎస్ఎస్టీ, 30 ఎంసీసీ బృందాలు, 203 సెక్టర్ ఆఫీసర్లు, 6 రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులు ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీత చెప్పారు. ఇప్పటికే అదనంగా 5 ఎఫ్ఎస్టీలను శుక్రవారం నుంచి కూడా కేంద్రంలో పూర్తిగా అంటే జిల్లా సరిహద్దులో పూర్తిగా నిఘా పెంచారు. ఇలా సీనియర్ సిటిజన్లు మరియు పీడబ్ల్యూడీ ఓటర్లు ఓటు వేయడానికి ప్రత్యేకంగా క్యూలైన్తో పాటు రవాణా సౌకర్యం కల్పించారు. రవాణా సౌకర్యం కోసం ఇప్పటికే 15,000 మంది దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఇప్పటికే ఓటర్ స్లిప్పులు కూడా పంపిణీ పూర్తయిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరియు 2,720 మంది ఇంటి ఓటింగ్ సదుపాయాన్ని ఉపయోగించి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇప్పటికే ఓటు వేసిన పరిస్థితి ఖమ్మంలో కనబడుతుంది. ఖమ్మం జిల్లాకు సంబంధించి 1459 కేంద్రాల్లో 86 చోట్ల పూర్తిగా 209 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఇప్పటికే అధికారులు ఒక అంచనాకు వచ్చి అక్కడ సాయుధ రిజర్వ్ బలగాలను మోహరించినట్లు కూడా ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీత చెప్పారు. 2,390 మంది పోలీసులు, 6 సిఐఎఫ్సి బలగాలు, 15 సెక్షన్ టీఎస్ఎస్సీ బలగాలు బందోబస్తులు విధులు శాంతి భద్రతల విషయంలో తక్షణ జోక్యం కోసం 20 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పడిస్తారు. పోలింగ్కు 42 గంటల ముందే నిశ్శబ్ద సమయంలో 144 సెక్షన్ పూర్తిగా అమల్లో ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక్కడైతే ఏదైతే 209 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద ఎప్పుడు పటిష్ట బందోబస్తు కూడా ఏర్పడేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు అక్కడ బందోబస్తుని పూర్తి పటిష్టం చేస్తారు. మొత్తంగా కూడా ఆ ఎన్నికల్లో ఓటర్ స్లిప్ లేకపోయినా కానీ అంటే ఓటు ఉండి ఓటర్ స్లిప్ లేకపోయినా కానీ మీ యొక్క ఓటర్ కార్డు తీసుకొని కూడా ఓటు వేయచ్చని ఇప్పటికే కొద్దిసేపటికి ఖమ్మం జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ గౌతమ్ ఇప్పటికే చెప్పారు. అయితే ఎటువంటి ఎలక్షన్ జరిగే ప్లేస్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తామని రిటర్నింగ్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. ఎన్నికలు పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవడానికి సిబ్బంది అంతా కూడా అంటే ఓటర్లు కూడా పూర్తిగా సమాయత్తం కావాలని చెప్పేసి అన్నారు. ఇప్పటికే ఇక్కడ ఖమ్మం సెగ్మెంట్ అలాగే పాలేరు సెగ్మెంట్ సంబంధించి వీవీప్యాడ్ల పరిశీలన ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ నుంచి కూడా వాళ్ళు కేటాయించిన రూట్ మ్యాప్ నందు కేవలం ఆ రూట్ మ్యాప్ నుంచే కూడా ఇప్పటికీ ఆ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. మొత్తంగా కూడా 1891 పోలింగ్ కేంద్రాల్లో రేపు లోక్సభ సాధారణ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్లు జరగనున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎలక్షన్ జరుగుతుందని చెప్పేసి, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న కొత్తగూడెం అశ్వరాపేట సెగ్మెంట్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుందా అంటే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్ సరళి కూడా కొంత చేసుకు అక్కడ సమయం కూడా కుదించడం అయింది. ఇప్పటికే అక్కడ కొత్తగూడెం అశ్వరాపేటకు సంబంధించి అక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు చేశారు. పూర్తిగా ఇక్కడ ఖమ్మం అలాగే పాలేరు, వైరా, మదిర, సత్తుపల్లి, మదిరకు సంబంధించి పూర్తిగా ఇక్కడ వీవీప్యాడ్లు ఇక్కడ పరిశీలించారు. అంటే వైరాకు సంబంధించి వైరాలో, మదిరకు సంబంధించి మదిరలో, అలాగే సత్తుపల్లికి సంబంధించి ఇక్కడ పూర్తిగా ఖమ్మంలో కిడ్స్ కాలేజీలో, పాలేరు సంబంధించి అలాగే ఖమ్మం నియోజకవర్గం సంబంధించి వీవీప్యాడ్ల పరిశీలన ఇక్కడ జరుగుతుంది. సార్ వీవీప్యాడ్లు అంటే మొరాయించినా కానీ వాటికి ప్రత్యేకంగా ఇంకో వీవీప్యాడ్లు కూడా పూర్తిగా సిద్ధం చేసినట్టు ఇప్పటికే ఖమ్మం ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ప్రకటన పేర్కొన్నారు. అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ప్రశాంతంగా ఓటింగ్ సరళిని జరిపేందుకు పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరా నిఘాలో ఓటింగ్ జరగనున్నట్లు కూడా ఇప్పటికే కలెక్టర్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా రేపు జరిగే 18వ లోక్సభ ఎన్నికలకు అధికారులు ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. వీవీప్యాడ్లు కూడా పూర్తిగా రెడీ అయిపోయినాయి. ఇక్కడ నుంచి పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే తరలించడానికి అంతా రంగం పూర్తిగా సిద్ధం. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేంద్ర, ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.